తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 2,000 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఉద్యోగులు, పెన్షన్దారులు దీర్ఘకాలిక బకాయిలను తీర్చేందుకు ఈ నిధులు కేటాయించారు. గత నెలలో మొదటి విడతగా 2,000 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం నెల రోజుల వ్యవధిలోనే రెండో విడత నిధులను అందించింది. మొత్తంగా నెల రోజుల్లో 4,000 కోట్ల నిధులు ఉద్యోగుల ఖాతాలోకి చేరాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగ జేఏసీకి ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల్లో 6,000 కోట్లు విడుదల చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ నిధుల విడుదల ప్రక్రియ ఉద్యోగ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. ప్రభుత్వం తన మాట నిలబెట్టుకుంటూ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుంది. పదవి విరమణ చేసిన ఉద్యోగులు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. వీరికి సంబంధించిన జనరల్ ప్రావిడెంట్ ఫండ్ బకాయిలను 100% చెల్లించి పెండింగ్ బిల్లులు లేకుండా చేసింది. సెప్టెంబర్ 2025 వరకు ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నింటినీ పూర్తిగా జమ చేసినట్టు ఆర్థిక శాఖ తెలిపింది. 10,000 లోపు ఉన్న చిన్న చిన్న బిల్లులను ప్రత్యేకంగా గుర్తించి 5 లక్షలకు పైగా బిల్లులను 100% క్లియర్ చేశారు. ప్రస్తుతం జీపీఎఫ్ ఖాతాలకు సంబంధించి ఎటువంటి పెండింగ్ బిల్లులు లేవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో మందికి మేలు చేస్తుంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తుంది. ఇక ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాలుగా ఉన్న ఉద్యోగులకు ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తున్నామని ఆయన వివరించారు. జీతభత్యాలు, ఇతర రాయితీలు చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేశామని పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై రాష్ట్రంలోని వివిధ ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించడం అభినందనీయమని కొనియాడారు. మిగిలిన ఇతర బకాయిలను కూడా క్రమ పద్ధతిలో విడతల వారీగా చెల్లిస్తామని ఆర్థిక శాఖ హామీ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయం ఉద్యోగుల్లో భరోసాను కల్పిస్తుంది. రాబోయే రోజుల్లో మిగిలిన ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారం అవుతాయనే ఆశాభావం వ్యక్తమవుతుంది.